నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బొగ్గులగుంట దేవాదాయ శాఖ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు శార్వరి నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమావేశం కాకతీయ వైద్య కళాశాలలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడి మహబూబ్ నగర్ పట్టణంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు చర్యలు నిత్యావసర వస్తువులకు ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రజలందరూ ప్రభుత్వానికి పోలీసులకు సహకరించాలి కూరగాయల మార్కెట్ను సందర్శించిన నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ వివరాలకు వెళ్తే బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శ్రీ శార్వరి నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ నివారణ చర్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమావేశం ఏర్పాటు చేశారు. వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. మనం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తేలుకొని గట్టి చర్యలు తీసుకోవడం వల్ల కొంతవరకు మనం సక్సెస్ అయ్యాం. ఇంకా ప్రజల సహకారంతో ముందు ముందు ఇంకే ఇబ్బంది లేకుండా జరగాలనేదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోరటం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అన్ని తీర్ల ప్రజలకు ఇబ్బంది కాకుండా అన్ని చర్యలు తీసుకునే ఏర్పాటు చేయదు. కానీ మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన గ్రామాల్లో కూడా మన చైతన్యం కావాలనేదే ఈ రోజు మేము అధికారులందరం కూడా కూర్చొని రివ్యూ చేసుకొని ఈ సందేశాన్ని గీయటం జరుగుతుంది. భూపాల్పల్లి, ములుగు, మైబాద్, జనగాంలో కూడా ఈ రోజు వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకోమని చెప్పారు. వాళ్ళు కూడా ప్రెస్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. మన రాష్ట్రంలో ప్రజల సంఖ్య మీకు అందరికి తెలిసిందే 97 మంది ఉన్నాం. 97 మంది రక్తనాళాలు నమూనాలు స్వీకరించాం. పాజిటివ్ కేసెస్ 33 వచ్చాయి. అవి బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళే రావడం జరిగింది. ఒక్కటి వాళ్ళ కుటుంబ సభ్యులకు అంటడం జరిగింది. మన వరంగల్ జిల్లాలో ఒక్కటి కూడా లేదు. ఏదో బయట నుంచి వచ్చిన వాళ్ళతో ఒక్క నెగిటివ్ వచ్చింది. వాళ్ళందరినీ కూడా కొందరు ఇళ్లలో పెట్టాం, కొంతమంది డిశ్చార్జ్ చేశాం, కొంతమంది ఎంపీలు తొలగేయడం జరిగింది. సెంటర్స్ కూడా చెక్ పోస్టులు కూడా పెట్టాం. ఎందుకంటే బయట రాష్ట్రాల నుంచి రాకుండా కాళేశ్వరం, మేడిగడ్డలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హరితహారంలో పట కాళేశ్వరంలో 30 బెడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 399 టీంలు కూడా భూపాలపల్లి ఏర్పాటు చేయడం జరిగింది. ములుగులో కూడా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు 3 మంది, 3 మంది ఇళ్లలోనే ఇద్దరిని పెట్టాం. వాళ్ళకి నెగిటివ్ వచ్చింది. ములుగు ఆసుపత్రిలో కూడా ఒకటి పెట్టడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రామయ్య బౌలి నూతన్ రైతు బజార్లో తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు ఈ సందర్భంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు లాక్డౌన్ నిర్వహిస్తున్న సందర్భంగా పట్టణంలోని ప్రజలకు నిత్యావసర వస్తువుల కొనుగోలు చేసేందుకు ఇబ్బంది కలగకుండా పట్టణంలో కూరగాయల మార్కెట్కు తాత్కాలికంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. గత 15 రోజుల నుంచి కూడా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ జిల్లాలో దాదాపు 300 మంది వరకు విదేశస్తులు వస్తే బాంబే, పూనా, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా దాదాపు 2000 మంది రావడం జరిగింది.
ఆరోగ్య సిబ్బంది పనిచేస్తారు, మున్సిపల్ అధికారులు పనిచేస్తూ ఉన్నారు, పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళకి కావాల్సిన పాసులు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి జడ్చర్ల సెజ్ తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. మరి 24 గంటలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. కొంతమంది బాగా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకు తెలియక వాళ్ళు ఇంకా మామనార్ జిల్లాలో లేవనుకొని హైదరాబాద్లో ఉన్నామనుకొని హైదరాబాద్ కలెక్టరేట్కు శంషాబాద్ పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసి పాసులు అడుగుతున్నాను. దయచేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాపారస్తులకు కానీ నిత్యావసర సరుకులు సరఫరా చేసే వాళ్ళకి కానీ 24 hours అందుబాటులో కలెక్టరేట్లోనే ఒక విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది, ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ ఆఫీసర్స్, కలెక్టరేట్ ఆఫీషియల్స్ అందరు కలిసి మీరు ఎవరైనా కానీ వ్యాపారస్తులు సామాన్లు హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ తేవాలన్నా కూడా, మహబూబ్నగర్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలించాలంటే కూడా మీకు వెహికల్ పాసు, మనుషులకు పాసు ఇస్తున్నారు. దాదాపు 700 మంది పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ ఎస్పీ గారికి అప్లై చేస్తే అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇవ్వడానికి కూడా జరుగుతూ ఉంది. కలెక్టర్ గారు కూడా ఇమ్మీడియట్గా ఏ ఏర్పాటు కూడా అది చేస్తూ ఉన్నారు. మరి దయచేసి ఇప్పుడే ఒక 5 మందితో కమిటీ ఏర్పాటు చేసినాం అవన్నీ చూడడానికి. ధరల నియంత్రణకు ఒక కమిటీ, పాసెస్ ఇవ్వడానికి ఒక కమిటీ, అదేవిధంగా ఏదైనా సమాచారం అందించడానికి కూడా ఇప్పుడే మేము ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినాం, ఒక వెబ్సైట్ని ఏర్పాటు చేసినాం, పాంప్లెట్స్ ఏర్పాటు చేసినాం, అవన్నీ కూడా పోస్టర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావాల్సిన పబ్లిసిటీ అంతా చేయడం జరిగింది. ఒక నివారణకు ఈరోజు మీరు ఇండ్లలో ఉండడమే ఒక నివారణ. ఇండ్లలో ఉండాలి, 10 గంటలలోపు సామాన్ తీసుకొచ్చుకొని ఇండ్లకి జాగ్రత్తగా ఉండాలి. బయట తిరిగి అనవసరమైన డిస్టర్బ్ చేస్తే మాత్రం మేము చూస్తూ మాత్రం ఊరుకోం. ఎందుకంటే ఒక్కరి వ్యక్తుల నుంచి ఈ జిల్లాను నాశనం చేయాలి, ప్రజల ప్రాణాలు పోగొట్టాలంటే ప్రజల ప్రాణాలతో చిలగాట మాటలు ఎక్కువ వదిలిపెట్టాం మేము. ధరల నియంత్రణ కూడా ఎక్కువ ధరలకు అమ్మిస్తే ఎవరైనా కొట్టే అమ్మితే కూడా ఇమ్మీడియట్గా వాళ్ళ దుకాణం లైసెన్స్ సీజ్ చేసి అవసరం అనుకుంటే వాళ్ళ మీద కేసు పెట్టి లోపల పెట్టడానికి కూడా సిద్ధం. ఎవరైనా తప్పుడు వ్యవహారం చేస్తే కూడా వాళ్ళని పీడీ యాక్ట్ పెట్టి లోపల వేయడానికి కూడా సిద్ధం. ప్రజల భయభ్రాంతి గురి చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నా ఖచ్చితంగా ఒకరిద్దరిని మేము పీడీ యాక్ట్ పెట్టి కూడా లోపల పెట్టిస్తాం. మా జిల్లాను ప్రశాంతంగా ఉండాలి, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి. రోగాలు ఇది వ్యాధి ప్రబలిందంటే చనిపోతారు. చనిపోతుందని తెలిసినా మనుషులు చుట్టాలు కూడా చూడడానికి రాదు, మాకు జరుగుతుందేమని. వ్యాధి సోకిన దగ్గర వ్యక్తి పోతే ఆయన కూడా వస్తుంది పట్టుకుంటుంది. అంటే అతి ప్రమాదం ఇది. దీన్ని అరికట్టడాలంటే పకడ్బందీగా 15 రోజులు ఎక్కడో అక్కడ ఉండాలి. ముఖ్యంగా బాంబే, పూనా నుంచి దాదాపు 2000 మంది ఈ జిల్లాకు రావడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా ఆ గ్రామంలో వచ్చినటువంటి వాళ్ళని బయటికి రానియకుండా టెస్టింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు కూడా అంత కంట్రోల్గానే ఉంది. సమాచారం ఇవాళ ఇవ్వకుండా దాచిపెడితే మాత్రం సంబంధించిన సర్పంచ్ కానీ, సంబంధించినటువంటి విలేజ్ సెక్రటరీ కానీ, వీఆర్ఓ కానీ బాధ్యులు అవుతారు. ఇమ్మీడియట్గా ఆ విలేజ్కి రాగానే సంబంధించిన పోలీస్ స్టేషన్ చెప్పినట్లయితే వైద్య సిబ్బందిని పంపించి వాళ్ళకి అన్ని రకాల టెస్ట్ చేయించి అక్కడిని ఏర్పాటు చేస్తాం. కూరగాయలు, సామాన్లు, మెడిసిన్స్ అవన్నీ కూడా ఎన్ని రోజులైనా కూడా ప్రజలకు ఏర్పాటు చేయడానికి సిద్ధం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ను మున్సిపల్ చైర్మన్ గండత్ ఈశ్వర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వినియోగదారులతో చర్చించి కూరగాయల ధరలపై ఆరా తీశారు. అనంతరం వ్యాపారస్తులు నిత్యావసర వస్తువులపై ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా మార్కెట్లో ప్రతి ఒక్కరూ వైరస్ సోకకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రపంచం మొత్తం కూడా గడగడలాడిస్తున్న ఈ వైరస్ ముఖ్యంగా మరి ప్రజలే దీన్ని రక్షించుకోవాలా. ప్రజలు ఏంటంటే ఈయన 4-5 గుమిగూడి మరి ఒకరికొకరికి ఇది అంటకుండా మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన చర్యలు తీసుకుంటుంది. దాన్ని గమనించాలా. ఈరోజు నిర్మల్ పట్టణంలో కూరగాయల మార్కెట్ కూడా మరి అందరూ కూడా గుమిగూడిన కారణంగా ఎన్టీఆర్ మినీ స్టేడియంకు షిఫ్ట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ కూడా ప్రజలందరూ కూడా సహకరించి మనం, ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లో అయితే బయటకు కూడా వెళ్ళనివ్వడం లేదు. మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు కనీసం మనకు సమయం ఇచ్చారు.
ఆ సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే మనకి ఇటువంటి సడలింపు అనేది ఉంటుంది. లేకుంటే ముఖ్యమంత్రి గారు కూడా ఒకవేళ ప్రజలు కూడా సహకరించకుంటే కర్ఫ్యూ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. బయట కూడా వెళ్ళడానికి కూడా చాలా కష్టం. కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద మనసుతో గమనించి ఇది మన కోసం, మన పిల్లల కోసం, మన దేశం కోసం, కాబట్టి అందరూ కూడా సహకరించాలి. ఈరోజు విదేశాల నుంచి వస్తున్నారు. నిర్మల పట్టణం కూడా ఈ మధ్యన మరి విదేశం వచ్చి మనకు ఎవరికి చెప్పకుండా వాళ్ళ ఇంట్లో వారు ఉన్న కారణంగా కూడా మనకి ఇది వైరస్ సోకే అవకాశం ఉంటుంది. మనం ఈరోజు చూసాం. ఎందుకంటే ఇల్లు చిన్న పెద్ద తేడా అనేది ఏముంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మరి సహకరించి మనందరూ కూడా సహకరించాల్సిన కోరుతాం. అంటే దీంట్లో ఇక్కడ ఎట్లా చేశారు? ఈ యొక్క వైరస్ వ్యాప్తి చెందకుండా ముఖ్యంగా ఈ యొక్క గ్రౌండ్ లో బాక్స్ ఫార్మేషన్ చేసి అందరూ ఎక్కువ గ్యాప్ వచ్చి ఒక్కొక్కరి మధ్యలో గ్యాప్ పెంచుకొని వైరస్ వ్యాప్తి చెందకుండా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. అందరినీ ఆ మార్కెట్ నుంచి మార్కెట్ కూడా ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత వీళ్ళ మధ్యలో అవగాహన పెంచడానికి ఒక మైక్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అయినా కూడా కొద్దిగా రద్దీగా లేని పక్షంలో మొత్తం కర్ఫ్యూ లాగా దీన్ని భావించి అందరూ కూడా సహకరించి మొత్తం గ్యాప్ మెయింటైన్ చేసి వైరస్ ని వ్యాప్తి చెందకుండా అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా కాటేదాన్ పారిశ్రామికవాడలో యథేచ్ఛగా పలు కంపెనీలు నిర్వహిస్తున్నారు. ఆహార సంబంధిత కంపెనీలని నడవాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించగా దానికి విరుద్ధంగా అక్రమంగా కాటేదాన్ పారిశ్రామికవాడలో ఇతర కంపెనీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కంపెనీలో పనిచేసే కార్మికులు కనీస చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. तेरा मास्क किधर है? मास्क किधर है तेरा? हाँ कौन सा है? तो गाड़ी का ड्राइवर है? ओके जाओ भाई. मास्क నువ్వు మాస్క్ ఎందుకు కట్టుకోవాలి? ఎందుకు కట్టుకోవాలి మాస్క్? చిన్న పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాధి నియంత్రణకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికి ప్రజలంతా కట్టుబడి ఉండాలని పోట్యాల గ్రామ సర్పంచ్ ఎదులాపురం నేరస వెంకటేష్ ఆధ్వర్యంలో గ్రామంలో రాకపోకలు నిలిపివేస్తూ సరిహద్దులను మూసివేయించారు. కరోనా వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని మెదక్ జిల్లా అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నాగరాజు అన్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన లాక్డౌన్ నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. మెదక్ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. మనందరి ముందు ఈ రోజున్న ఏకైక సమస్య కరోనా వైరస్ డిసీజెస్ కోవిడ్-19. ఈ కరోనా వైరస్ బారిన మనము మన కుటుంబాలు పడకూడదని, దానివల్ల మనం నష్టపోకూడదని మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, మనకు కొన్ని సూచనలు సలహాలు చేయడం జరిగింది. మనం వాటన్నిటినీ ఖచ్చితంగా పాటించి మనల్ని మన కుటుంబాల్ని ఆ వైరస్ నుంచి కాపాడుకొని మన జిల్లాను, మన రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఆరోగ్యవంతమైన ప్రాంతంగా మనం రుజువు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఎంతో మంది ప్రజలు వేరే దేశాల్లో ఈ వైరస్ బారిన పడి పిట్టల్లా రాలిపోతున్న సంగతి మనం సోషల్ మీడియాలో, టీవీల్లో, పేపర్లలో చూస్తూనే ఉన్నాం. అయినా కూడా మనకెందుకో ఇంకా దాని యొక్క ప్రభావం పూర్తి స్థాయిలో అర్థం కాలేదేమో అని మాకు అనిపించి ఈరోజు మీ ముందుకు వచ్చిన మీ అందరికీ మెదక్ జిల్లా పోలీస్ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైతే ముఖ్యమంత్రి గారు మనకు చెప్పడం జరిగిందో మార్చి 31 వరకు దయచేసి అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉండండి, చేతులు శుభ్రంగా కడుక్కోవటం కానీ, వ్యక్తికి మధ్యన దూరం ఉంచటం కానీ, ఇట్లాంటి ఏ జాగ్రత్తలు ఉన్నాయో అవన్నీ ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఎవరికి వాళ్ళు
తమ యొక్క ఆరోగ్యాన్ని ప్రాణాలని కాపాడుకోవాలని చెప్పి మా యొక్క రిక్వెస్ట్. అయితే నిన్న ఈరోజు పరిస్థితిని చూసిన తర్వాత ఎందుకో మన వాళ్ళకు కొంతమందికి దీని యొక్క తీవ్రత ఇంకా అర్థం కాలేదేమో అని అనిపించి ఒకసారి మాట్లాడాలని చెప్పి మీ ముందుకు వచ్చాను. మనకు పెద్దలు చెప్పిన సూక్తులు చాలా ఉన్నాయి, కానీ మనం వాటిని పెడజెవిన పెడతాం. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదని చెప్తారు. కీడెంచి మేలెంచమని చెప్తారు. గోరుతో పోయేదాన్ని గొడ్డల్దాకా తేవద్దని చెప్తారు. మనకు అన్నీ తెలుసు, కానీ అజాగ్రత్త, నాకేం కాదులే అని చెప్పి ఒక భావన. మిత్రమా, నాకేమి కాదు అని అనుకునే లోపే మనకే కాదు, మన కుటుంబాలకి, మన బంధుమిత్రులకు, మనం ఉంటున్న ఊరికి మనం కీడు తలపెడతామేమోనని ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని అడిగిందల్లా ఏంటంటే, ప్రభుత్వం నిర్ణయించిన మార్చి 31 వరకు దయచేసి మీరు ఇళ్లలో ఉండండి, చేతులు శుభ్రంగా కడుక్కోండి, అడ్డగోలుగా అందరినీ తాకడం, అన్ని వస్తువులు తాకి ముక్కు, ముఖము, చెవులు, కళ్ళు, నోరు వీటన్నిటికీ తాకకండి. ముఖాన్ని తాకాలంటే చేతులు శుభ్రంగా సబ్బు పెట్టి శుభ్రంగా కడుక్కున్న తర్వాతనే ముఖాన్ని తాకండి. మనిషికి మనిషికి కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఈరోజు మేముంటున్న ఈ సమాజంలో ప్రజలకు ఒక పెద్ద ప్రమాదం పొంచున్నదని చెప్పి ఇవాళ మేమంతా మా కుటుంబాలను వదిలేసి రోడ్ల మీద ఉన్నాం. మీరందరూ ప్రభుత్వానికి సహకరించి ఈ కరోనా వైరస్ మీద జరుగుతున్న ఈ పోరాటంలో మన రాష్ట్రాన్ని ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా ఉంచుతారని, అట్లనే మన దేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా ఉంచుతారని ఆశిస్తూ మిమ్మల్ని కోరుతూ నమస్కారం. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా నిర్మల్ జిల్లా పారుపల్లిలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సరిహద్దులను మూసివేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం దుబ్బతండాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేపట్టిన చర్యల్లో భాగంగా గ్రామం మీదుగా వాహనాలు రాకపోకలు నిలిపివేశారు. గ్రామ ప్రజల సహకారంతో ఎంపీటీసీ భూక్యా కుమార్ మహేష్ ఆధ్వర్యంలో గ్రామ సరిహద్దులను మూసివేయించారు. ఈ సందర్భంగా తండా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. मीडिया को लाते देख మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో లాక్డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను డీసీపీ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఏసీపీ రహమాన్ సీజ్ చేశారు.
బాసర శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారి దేవస్థానంలో శార్వరీనామ సంవత్సర ఉగాది పురస్కరించుకుని ఆలయ స్థానాచార్యులు, ప్రధానార్చకులు, పూజారులు మరియు వేద పండితులచే బ్రహ్మధ్వజ పంచాంగ పూజలు నిర్వహించారు. మరియు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరంతర సేవలు అందిస్తున్న పోలీసులు, వైద్యులు, రెవెన్యూ శాఖ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. मध्यमलोकं देवता ओम गंगणपते नमः ओम गंगाय विद्महे वक्रतुंडाय धीमहि स्मृताहृतिमशेषजन्तोः स्मृतामधिपदेवशुभान्गदासि दारिद्र्यदुःखमया विनाशकरण्या सर्वोपकारकरणाय भोगान्नशेषानपहंस दुष्टा दुष्टादिकामान् सकलान् भीष्टान् वामाश्रामान् प्रपन्नराणाम् वामाश्राया शैलां प्रयान्ति सर्वापादाप्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी प्रेमवतया कार्यमस्मद्वैरिविनाशिनी दक्षिणाय च लोकानां देवानाम् उपकारणे तत्सुनष्टु मया ज्ञातं यथावत् कथयामि ते जगदम्ब विश्वपालिनी ఓం ఐం సరస్వత్యై నమః. ఈరోజు శార్వరీనామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం బాసరలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు లిమిటెడ్ అర్చక వేద పండితులతో వైభవంగా ఈ ఉగాది యొక్క పూజా కార్యక్రమము, పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. అలాగే జ్ఞాన సరస్వతి అమ్మవారికి ప్రత్యేకంగా మేము వేడుకున్నది ఏమిటనగా ఈ కరోనా అనేటువంటి మహమ్మారి నుండి రాష్ట్ర దేశ ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారికి పూజించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రజల సంక్షేమాన్ని కోరుతూ రేయింబవళ్ళు కష్టపడుతున్నటువంటి వైద్య సిబ్బంది, రెవెన్యూ శాఖ, అలాగే పోలీస్ శాఖ, పారిశుద్ధ్య శాఖ వీరందరికీ కూడా అమ్మవారు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చి వారికి ఎలాంటి అనారోగ్య కలగకుండా ఆ తల్లి వాళ్ళందరినీ కాపాడాలని విశేషంగా ఉదయం అభిషేకము కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే మా రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ సూచనల మేరకు ధన్వంతరి, మృత్యుంజయ, సుదర్శన హోమాలు నిర్వహిస్తున్నాము. ఈ హోమాల ద్వారా అందరికీ కూడా ఆ మహామృత్యుంజయ అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాము. అలాగే శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారి ఆశీస్సుల మేరకు, వారి అనుగ్రహం మేరకు అందరూ కూడా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆపదామపహర్తారం అనేటువంటి శ్లోకాన్ని, హనుమాన్ చాలీసాను విరివిగా పారాయణాలు చేసినట్లయితే ఈ మహమ్మారి నుండి మనము బయటపడొచ్చినటువంటి వారి సూచనను మన్నించి అందరం కూడా ఆపదామపహర్తారము అలాగే హనుమాన్ చాలీసా స్తోత్ర పారాయణాలు చేయాలని రాష్ట్ర ప్రధానికాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. స్వస్తి. ఓం సరస్వతే నమః. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరా పీఠలే సరస్వతి నమోస్తుతే. శ్రీ శార్వరీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ అమ్మవారి క్షేత్రంలో ఇప్పుడే శ్రీ శార్వరీ నామ సంవత్సర ఉగాది ఉత్సవం యొక్క పూజ జరిగింది. ఈ పూజలో స్థానిక వేద పండితులతో పాటు ప్రధానార్చక స్వాములు, స్థానికులు అందరూ పాల్గొని ఈ పూజని వైభవంగా జరిపినాము. అదేవిధంగా ఈ శార్వరీ నామ సంవత్సరంలో అందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని వేడుకుంటూ అందరికీ ఈ ఇప్పుడు ప్రచలితమైనటువంటి ఈ కరోనా వ్యాధి నుండి అందరూ సోకకుండా తర్వాత అందరూ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ అమ్మవారిని అనుగ్రహం పొందాలని చెప్పి, అనుగ్రహం అందరికి కలగాలని చెప్పి కోరుతూ ఈ పూజ చేయడం జరిగినది. కరీంనగర్ కాశ్మీర్ గడ్డ రైతు బజార్లో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. కాగా ఆ వ్యక్తికి కరోనా వైరస్ సోకిందేమోనన్న భయంతో స్థానికులు ఎవరూ కూడా ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించలేదు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పైనకి వెళ్ళి చేయబెట్టు.
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా నిర్మల్ జిల్లా బాసర గోదావరి నది బ్రిడ్జి వద్ద చెక్ పోస్ట్ ను గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు పోలీసు సిబ్బంది మూసివేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బొగ్గులగుంట దేవాదాయ శాఖ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు. శార్వరి నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమావేశం. కాకతీయ వైద్య కళాశాలలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడి. మహబూబ్ నగర్ పట్టణంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు చర్యలు. నిత్యావసర వస్తువులకు ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రజలందరూ ప్రభుత్వానికి పోలీసులకు సహకరించాలి. కూరగాయల మార్కెట్ సందర్శించిన నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.